దీనికి ముందున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు సాల్ మాయాద్రి అన్న రాసినటువంటి ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలి పెద్దలు మూడు భాష గారు దీన్ని ఆవిష్కరిస్తూ 2-3 అంశాలు సుదీర్ఘంగా వైకే గారు చిన్నప్పటి నుంచి వింటున్న స్పీకర్లలో గొప్ప స్పీకర్ వైకే గారు ఈ అంశాలన్నీ వైకే గారు ఆయన ఇక్కడ ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటేరియట్ మెంబర్ల గురించి చెప్పినాడు. అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సంగతి అనుకుంటున్నాను. అది ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అదే పరిస్థితుల్లో ఉన్నాయి నా అభిప్రాయం. ఆ సెక్రటేరియట్లో అయితే చూస్తే కాస్త మోడల్ మార్చారు. ఆ మోడల్ ఏంటంటే లైక్స్ డిస్లైక్స్ పేరుతో తీసుకొచ్చి ఒకటి పెట్టుకుంటుంటారు. ప్రతీష్ భారత్ నుంచి అది పెట్టుకుంటాడు. ప్రతీష్ భారత్ ఆయన వాదనే చెబుతుంటాడు. ఈ పద్ధతుల్లో కెరీరిజం ఎంటర్ అయింది. కమ్యూనిజంలో, మార్క్సిజంలో, అట్లాగే అంబేద్కరిజంలో ఎక్కడైతే ఎంటర్ కాకూడదో అక్కడ కెరీరిజం ఎంటర్ అయింది. కెరీరిస్టులు సామాజిక స్పృహ ఉండదు. ఇది పెద్దలు మాట్లాడినటువంటి అంశంలో నా మీద ఒక నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో పోయి చేస్తాను. 2, ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలి? మాయాద్రి రాసింది మారోజు వీరన్న రాసిన ఆలోచన దానికి కొంచెం కొనసాగింపుగా రాసినాడు. మారోజు వీరన్న కుల సంఘాలు నిర్మించాలని చెప్పినాడు. కుల సంఘాలు నిర్మించడంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల సంఘమే మనం నాశనం చేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా, చైతన్యం లేకుండా, జ్ఞానం ఇవ్వకుండా, కన్ఫ్యూజన్తో ఏర్పడిన కుల సంఘాలే ఇవాళ తెలుగు రాష్ట్రాలు మొత్తం ఏరుకొని అన్ని పేపర్ సంఘాలే. కుల సంఘాలన్నీ పేపర్ సంఘాలే. ఒక్కొక్క కులంలో 70 కుల సంఘాలు ఉంటాయి. అన్ని జాతీయ సంఘాలే. అన్ని జాతీయ సంఘాల అధ్యక్షులే. ఇక్కడే ఉంటాడు పేపర్ సంఘం. ఈ కుల సంఘాలతోనే ఈ అట్టడుగు వర్గాల కుల సంఘాలలో అనేక రకాలైన నష్టాలు జరుగుతున్నాయని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. చైతన్యం లేకుండా, స్పష్టత లేకుండా, వర్గ దృక్పథం లేకుండా, క్లారిటీ లేకుండా, ఈ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా నడిపేటువంటి కుల సంఘ నాయకులు మొత్తం అమ్ముడుపోయేటువంటి వాళ్ళే. మనం ప్రత్యక్షంగా 30 ఏళ్ళ నుంచి ఈ అమ్ముడు పోయే వాటిని నడిపేటువంటి కుల సంఘాలను కూడా మనం కుల సంఘాలు అనాలా, లేదా ఆ కుల సంఘాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలా అనేటువంటిది నాకు ఒక అందుబాటున్నటువంటి ఒక అంశం ఈ పుస్తకంలో నేను కష్టపడుతున్నటువంటి అంశంలో అంశం. 2వ అంశం ఏంటంటే చాలాబాబు దగ్గర నుంచి ఎన్నామరెడ్డి కాంశీరామ్ దాకా ఈ సిద్ధాంతాల్ని, చాలా అట్టడుగు వర్గాల సిద్ధాంతాల్ని, బహుజన సిద్ధాంతాన్ని, అట్టడుగు వర్గాల ప్రజలు శక్తివంతం కావాలనేటువంటి ఆలోచనని చెప్పినటువంటి మహనీయుల మొత్తానికి కూడా ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. దాని పేరు పరిపూర్ణ వ్యక్తిత్వం. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం లేకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాల పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కలయికతోనే ఈ దేశం, ఇప్పుడున్న ఈ దేశంలో అట్టడుగు వర్గాల జనాలకి సరైనటువంటి నాయకత్వం రాదని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ మేము విద్యారంగంలో పనిచేస్తున్నాం 40 ఏళ్ల నుంచి. ఎన్ని మార్పులు వస్తూ ఉన్నాయో ఇవాళ ఇక్కడ కూర్చున్నాం మనం. ఈ వాదనని నేను మిమ్మల్ని తీసుకెళ్తా, ఏదైనా ఒక డిగ్రీ కాలేజీలో ఇంతమందిని కూర్చోబెడతా. ఈ ఉపన్యాసం మొదలు పెడితే 10 నిమిషాల తర్వాత ఒక్క కూరుకుంటే ముట్టుబెట్టు వినడాడు. మన పిల్లలు, బయట పిల్లలు కాదు మిత్రులారా, మన పిల్లలు ఇవాళ మేము హాస్టల్కి వెళ్తున్నాం, గురుకులాలకు వెళ్తున్నాం, అంబేద్కర్ గురుకులాలకు వెళ్తున్నాం, పూలే గురుకులాలకు వెళ్తున్నాం, గిరిజన గురుకులాలకు వెళ్తున్నాం. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పిల్లలకి వ్యక్తిత్వాన్ని పట్టించకుండా, ఆ పిల్లల్లో నైతికతను పట్టించకుండా, ఆ పిల్లల్లో కరెక్ట్ అయినటువంటి జ్ఞానాన్ని వేయకుండా ఇవాళ నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ 10 మంది 20 మంది కూర్చొని మాట్లాడుకునేటువంటి అంశమే. అక్కడికి వెళ్లాల్సిందే. ఇవాళ విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఇవాళ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో వారానికి ఒక సూసైడ్ జరుగుతుంది. కార్పొరేట్ కాలేజీల్లో చచ్చిపోతున్న పిల్లలంతా అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల పిల్లలే.
ఆ చచ్చిపోతున్న పిల్లల్ని నిలబెట్టి అడగగలిగినటువంటి ఒక్క విద్యార్థి ఉద్యమం కూడా లేదు మిత్రులారా. ఇవాళ ఒక్క కుల సంఘం కూడా లేదు. వాడు రాజీ పట్టడం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితిగా తయారవుతా ఉంది. అది కూడా ఒకసారి మనం ఆలోచించాలేమో. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇంకొక అంశం, మాకు అర్థమైనటువంటి ఇంకొక అంశం, 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్, 100 సంవత్సరాల అంబేద్కరిజం, 100 సంవత్సరాల కమ్యూనిజం, ఇప్పటికి కూడా అత్యధిక మంది జనాభాలో, ఈ దేశంలో అత్యధిక మంది జనాభాలో ఆర్ఎస్ఎస్ మీద సరైనటువంటి సదాభిప్రాయం లేదు. కానీ వాళ్ళకి స్పష్టమైనటువంటి ఐక్యత ఉండడం వలన, వాళ్ళ భావజాలంలో ఐక్యత ఉండడం వలన, వాళ్ళ భావజాలంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం వలన, ఐక్యత ఉండడం వలన, నాకు తెలిసి మా పెద్దలు చాలా మంది ఎన్ని సంఘాలు పెట్టారో, ఎన్ని వందల సంఘాలు పెట్టారో, ఎన్ని వందల భావజాలాలు చెప్పారు చిన్నప్పటి నుంచి. ఈ కన్ఫ్యూజన్, భావజాలంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ వలనే ఇవాళ అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా మనం ఈ చర్చని కొనసాగిస్తూ, నిజంగా సారమాల్యానికి నేను ఒక అభినందన తెలియజేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మీద చీల్చి చెండాడినాడు. కమ్యూనిస్ట్ పార్టీ మీద చీల్చి చెండాడినాడు. అంబేద్కరిజాన్ని చీల్చండి, అంబేద్కర్ న్యాయం చెప్పుకుంటున్నాడు. ఎవడు అంబేద్కరేడు? అంబేద్కరిజం తెలియకుండా నేను అంబేద్కర్ అంటాడు. ఎన్ని చోట్లకి వెళ్ళామో, తాగి గందరగోళంగా తిరుగుతుంటాడు. జైబీఎం అంటాడు. సాయంత్రానికి మందు కొడతాడు. జైబీఎం అంటాడు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆఫీసులో అత్యధిక అవినీతి ఎవడంటే ఈడు సాయంత్రానికి మళ్ళీ జైబీఎం లేకపోతే జై లాల్ సలాం అంటుంటాడు. వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా ఈ పుస్తకం చర్చలోకి వెళ్ళాలా. చర్చలోకి వెళ్ళి రాబోయేటువంటి దీనిలో ఒక మంచి పరిణామ క్రమంగా, ఎందుకంటే చాలా సంఘటనలు. రీసెంట్గా చుండూరు మాలపల్లిలో పిల్లలకు ఒక క్లాస్ కోసం వెళ్ళాను నేను. చాలా కాలం తర్వాత వెళ్ళాను. చుండూరు మాలపల్లిలో రాజకీయాలు రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 మంది మిత్రులు ఉన్నారు. ఈ చుండూరు మాలపల్లి మొత్తం ఎవరికి చేసినారంటే, ఆ చుండూరు మాలపల్లిని ఒక నరమేధంగా మార్చినటువంటి, రక్తశిబిరంగా మార్చినటువంటి వాళ్ళకే వీళ్ళు ఓట్లు వేసినారు. కారంచేడుకి వెళ్తే కారంచేడులో నరికి చెప్పినటువంటి వాళ్ళకే ఓట్లు వేసినారు. ఎక్కడున్నాం మనం అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఈ కుల సంఘాలు దాని మీద, ఇవి కుల సంఘాలు, ఈ పేపర్ సంఘాలుగా వ్యక్తి వికాసంతో, వ్యక్తి పేరుతో జరుగుతున్నట్టు కుల సంఘాలు, చాలా కుల సంఘాలు. ఒక్కొక్క కుల సంఘంలో 20 సంఘాలు ఉంటాయి. అన్ని పేపర్ సంఘాలు. విజిటింగ్ కార్డు వేసుకుంటాడు, ఆడకు పోతుంటుంటాడు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇవాళ మనువాద ఆలోచన ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఇవాళ ఒక పోరాటం ఎవరికైనా ఒక రాజ్యంలో ఉన్నటువంటి వాడికి వ్యతిరేకంగా, ఇట్లా మా ఎరుకుల అబ్బాయిని నువ్వు చంపినారా, మీరు ఎరుకుల అబ్బాయికి సమస్య వచ్చిందని ఎరుకుల సమస్య గురించి మనం మాట్లాడితే, తెల్లారికల్లా వాడు తీసుకొచ్చి ఎరుకుల సంఘం ఒక నాయకుడి చేత వాడు స్టేట్మెంట్ ఇప్పిస్తాడు నాకు వ్యతిరేకంగా. చాలా తేలిగ్గా నేను ఉదాహరణ చెప్పిన. ఎరుకుల సంఘం అంటే మళ్ళీ మా ధర్మాన్ని ఆమె ఇద్దరికి వస్తాడు కూర్చున్నాడు కదా. ఒక కులం ఇవ్వాలి. ఆ కులాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ పరిస్థితి ఉంది. అందుకని ఈ కులాలకి మొదటి పాయింటే మాల్యాగ్రని చెప్పింది కుల సంఘాల నిర్మాణన. ఆ నిర్మాణంలో ఎట్లా ఉండాలనేది చాలా క్లారిటీ లేకపోతే మనల్ని మింగేసేది కూడా అదే. ప్రతి కులంలో బ్రాహ్మణులు తయారయ్యారు. బ్రాహ్మణులు లేని కులం లేదు, బ్రాహ్మణిజం లేని కులం లేదు, బ్రాహ్మణిజం లేని కమ్యూనిస్ట్ సంఘాలు లేవు, బ్రాహ్మణిజం లేని అంబేద్కర్ సంఘాలు లేవు, బుద్ధిస్ట్ సంఘాలు లేవు. మొత్తం అందరినీ కొట్టుకుంటా వచ్చినాడు. ఒకే ఒక ఉదాహరణ, జరిగిన 6 ఎమ్మెల్సీల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 6 ఎమ్మెల్సీలు జరిగినాయి. అడుపు రగిలిపోయింది. 6 ఎమ్మెల్సీలు బీజేపీ మిత్రులే గెలిచినారు, ఆర్ఎస్ఎస్ మిత్రులే గెలిచినారు. ఇది ఆలోచన చేయండి. మొత్తం మనం ఇన్ని సూత్రాలు చెప్తున్నాం, మళ్ళీ అక్కడికి వచ్చేలకి ఎవరు ముందుండేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకం, నేనైతే పుస్తకాల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏకీకరిస్తున్నాను. నాకు మానవజీవనం అంటే చాలా ఇష్టం. మా వయసులో విద్యార్థి ఉద్యమాల్లో మా వయసులో చాలా ఘర్షణ పడి ముందుకు వెళ్ళినాడు. వేల కొట్టినాడు. రోడ్డు మీద నిలబడి ఈ దళితుడిని ఇబ్బంది పెట్టిన చంపేస్తానన్నాడు, చంపారేసినాడు. హీరో మా వయసులో ఉన్న హీరో అసలు మానవజీవన చాలా దగ్గరగా చూసినాను నేను. చాలా అద్భుతమైనటువంటి ఆ వీరన్న ఆలోచన
ఇవాళ బుద్ధికి ఒక వీరణ, ఆ వీరణ తయారు చేసినటువంటి మనుషులే ఆ దీనిలోనే ఎక్కడ ఉందనేటువంటిది మనం రివ్యూ చేసుకుంటూ మళ్ళీ అక్కడ దానికి పోకుండా నిజమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారు వార్నింగ్ ఇచ్చినట్టుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిలో చర్చ ఇంకా లోతుకెళ్ళి ఇంకా చర్చని లోతుగా పరిశీలించి నా అప్పీల్ ఏంటంటే ఈ భావజాలాన్ని విద్యార్థుల యువకులకు తీసుకురావడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.